వెంకటరెడ్డి గారు నా వాయిస్ వినబడుతుందిగా. సో ఓవరాల్గా అంటే ఇందాక వారు అన్నట్లుగా ఇప్పుడు మురళీ మనోహర్ గారు అన్నట్లుగా పెద్ద మనం దానికి ఇబ్బంది పడి బెంగపడే పరిస్థితి అయితే ఏమీ లేదన్నారు. ఇప్పుడు కప్పర్ ప్రసాద్ గారు కూడా ఇది అయిపోయిన పరిస్థితి కాబట్టి వాళ్ళు ఒకవేళ రిప్రజెంట్ చేసినా కూడా పెద్దగా ఒరిగేది ఏమి లేదంటున్నారు. అయితే కొంత డిఫరెన్స్ కనుక తీసుకున్నట్లు ఇందాక వారు అన్నట్లు తెలంగాణ అంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండాలి అనే పరిస్థితి అక్కడ కనబడుతుంది. సో వీళ్ళంతా వేర్పాటువాదులు అయ్యేసరికి సో మళ్ళీ ఒక నెగిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే పరిస్థితి కనబడుతుంది కదా. సరే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నాయి కాబట్టి లేదు కలిసే ఉందామనేది ఒక ఎత్తు అయితే ఈరోజు వీళ్ళ మీద 47 కేసులు ఉన్నాయి వీళ్ళు గ్రూప్గా ఉంటే జమాతే ఇస్లామీ పేరు మీద. సో యాంటీ ఇండియా స్లోగన్లు కానీ మూమెంట్లు కానీ తీసుకున్న తరుణంలో సో ఇటువంటి వాళ్ళు మళ్ళీ ముక్కలుగా ఇండిపెండెంట్లుగా మారి ఎక్కడికక్కడ డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉంటుంది ఆ సిచ్యువేషన్ని అనే డౌట్ వస్తుంది. సో మీరేమంటారు? ముందుగా మీకు అలాగే ఎన్హెచ్టీవీ ప్రేక్షకులకి ప్యానెల్ పెద్దలకి నమస్కారం. జమాతే ఇస్లామీ లాస్ట్ ఎలక్షన్ ఎప్పుడంటే ఆల్మోస్ట్ ఐ థింక్ 1987 ఏదైతే ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ బ్యానర్ మీద పోటీ చేసిన సంగతి మనకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారంటే వాళ్ళు మళ్ళీ ఒక మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లోకి వచ్చి ఒక డెమోక్రసీలో మేము కూడా మా ఉనికి ఉండాలి మేము కూడా చూపించుకోవాలన్నట్టు ఒక ఆలోచనతో ముందుకు వస్తా ఉన్నట్టు కనపడతా ఉంది. కానీ అక్కడ ఇది అబిగ్రేషన్ ఏదైతే 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత అది ఎక్కడ ఇప్పుడు ఏ విధంగా ముందుకు పోతా ఉందో అందరికీ తెలుసు. చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ లో ఒక హైదరాబాద్ లాగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సాధారణ జీవితాన్ని గడుపుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఎవరైతే ఉన్నారో జమాతే ఇస్లామీ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఆ సభ్యులు ఉన్నారో అందరికి తెలిసిన చాలా వరకు తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళకి పోటీ చేస్తే వాళ్ళు గెలిపించే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది సెకండ్ పెట్టుకుంటే ఈ రషీద్ అంటాన్ని కానీ ఈ కాంగ్రెస్ పార్టీ తర్వాత పిడిపి కానీ లేకపోతే నేషనల్ కాన్ఫరెన్స్ కానీ వీళ్ళందరూ కలిపి గెలిపించినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే ఎగనెస్ట్ మనకు తెలుసు భారతీయ జనతా పార్టీకి ఎగనెస్ట్ గా పనిచేస్తూ ఉంటారు, ఎట్టి పరిస్థితులు గెలిపించాలని ఒక ఆలోచనతోటి గెలిపించుకుని ఉంటారు. కానీ ఇప్పుడు ఈ టైంలో నాకు తెలిసినంత వరకు వీళ్ళకు ఒక 3 సోర్సెస్ పెట్టుకున్నారు. ఒకటి ఫ్రంట్ ఫామ్ చేయాలి, రెండవది ఆప్షన్ ఏంటంటే అలయన్స్ లో, థర్డ్ వన్ ఏంటంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి. ఎందుకంటే మిగతా పార్టీలకు వాళ్ళకి ఎట్టి పరిస్థితి వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు కాబట్టి ఇండిపెండెంట్ గా చేస్తేనే మనం గెలివేసే అవకాశాలు ఉంటాయేమో అన్నట్టుగా ఆలోచన ఉంది. కానీ ఏ పార్టీ సపోర్ట్ చేస్తారనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆ 3 పార్టీలు వీళ్ళకి సపోర్ట్ చేస్తాయా, కాంగ్రెస్ పార్టీ కానీ పిడిపి కానీ నేషనల్ కాన్ఫరెన్స్ కానీ చేస్తాయా లేదనేది అది క్వశ్చన్ మార్క్. ఇలాంటి వాళ్ళు ఒకవేళ నిజంగానే గెలవాలి ఒక అసెంబ్లీలో ఉండాలి అనుకున్న వాళ్ళు మరి ఇవన్నీ కూడా వదిలిపెట్టుకొని వాళ్ళు ఒక చెప్పాలంటే మేము సాధారణ జీవితం గడుపుతాము, మేము ఇట్లాంటి రాడికల్ ఆర్గనైజేషన్ లో ఉండము అని చెప్పి తీసుకొని రావాలి చెప్పాలంటే. కానీ అది చేస్తారా చేయరా అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలంతా కూడా ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ బాగా ఎక్కువ అయిపోయింది. అక్కడ ప్రతి ఒక్కరు కూడా చూసి ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓటేయకూడదు, ఎవరికి ఓటేస్తే రేపు పొద్దున బాగుంటుంది అనేది ఆలోచన. మిగతా రాష్ట్రాల జమ్మూ కాశ్మీర్ డెవలప్ కావాలని ప్రధానమంత్రి మోడీ గారు మరి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అటు టూరిజం కానీ ఇటు డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ రకరకాలుగా తీసుకెళ్తా ఉన్నారు. సో అదే ఆ విధంగా తీసుకెళ్ళినప్పుడు మరి జమ్మూ కాశ్మీర్ ప్రజలు దే హ్యావ్ టు డిసైడ్ టు హూమ్ టు ఓట్ అండ్ రేపొద్దున గెలిపించి అసెంబ్లీకి పంపించాలనేది ఎవరికి వేస్తారనేది జమ్మూ కాశ్మీర్ ప్రజలు తీసుకోవాలి. సో అది దాంట్లో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక దగ్గర ఒక 1/2 డజన్ సీట్స్ లో మేము పోటీ చేయాలనుకుంటారు. కుల్గామ్ గానీ, దిల్సర్ గానీ, బీచ్ బెహరా గానీ, జైనపోరా గానీ, త్రాల్ గానీ, పుల్వామా గానీ, రాజ్పురా గానీ, ఈ సౌత్ కాశ్మీర్ లో ఉన్నవి. సో వీటిలో పోటీ చేస్తే వాళ్ళు కొంత మరి ఆ ఓట్ బ్యాంక్ ఉందని పోటీ చేస్తా ఉన్నారో తెలియదు, కానీ దీంట్లో పోటీ చేస్తే రేపు పొద్దున మేము గెలుస్తామని ఒక ఆలోచనతోటి. కానీ నాకు తెలిసినంత వరకు వీళ్ళు గెలిచినా గెలవకపోయినా పెద్దగా పోయేది ఒరిగేది ఏం లేదు, జరిగేది ఏం లేదు. రేపు పొద్దున ఆ డెవలప్మెంట్ అట్లాగే ఉంటది, డెవలప్మెంట్ ముందు పోతూనే ఉంటది. నాకు తర్వాత వెల్ఫేర్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే కాశ్మీర్ మోడీ గారు డెఫినెట్ గా కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి దాన్ని ఎట్లాగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.